హలో ఐస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు కామెంట్స్ 2.5. సో చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక. మనం కొన్ని ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా కంటిన్యూ అయితే వస్తూనే ఉంటాయి వీడియోస్. తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మీకు. అండ్ లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వచ్చేసి అయితే వీడియో రీచ్ అవుతుంది. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు అయితే వీడియో పెట్టలేదు, 20-30 డేస్. సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోతాయి. సో నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వచ్చేసి అయితే వీడియో రీచ్ అవుతుంది, అంటే యూట్యూబే షేర్ చేస్తుంది అన్నమాట. సో అట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ ఏ యాప్ అని టైప్ చేయండి, మనకు యాప్ వచ్చేస్తుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని అయితే ఓపెన్ చేసేయండి. మనకి ఇట్లుంటుంది, చూపిస్తా. ఓపెన్ చేస్తున్నా. సో మనకు ఓపెన్ చేసినాక యాప్ అయితే ఇట్లుంటుంది. లాగిన్ అడుగుతుంది, లాగిన్ చేయండి మీ అకౌంట్తో. సో ఆల్రెడీ లాగిన్ అయితే ఏం అవసరం లేదు. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో మీదైనా కానివ్వండి, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ కూడా కానివ్వండి, మీ ఇష్టం. ఇంకా నేనైతే నా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గ్యాస్ నేనైతే రాము రాథోడ్ బ్రోది అయితే సెలెక్ట్ చేసుకున్నా. డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ ఉంటుంది, దాన్ని ఈజీగా ఇట్లా డ్రాగ్ చేస్తే మనకు కాపీ సింబల్ వస్తుంది. కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు కాపీ అయితే అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ పేస్ట్ ఆప్షన్ వస్తుంది, పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు పేస్ట్ అయిపోద్ది. సో ఇక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు తెలుగు కామెంట్స్ 2.5 నా ఛానల్ నేమ్ ఉంటుంది. సో ఛానల్ నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. నేను రాము రాథోడ్ బ్రో అనేది ఇస్తున్నా. సో రాము రాథోడ్ బ్రో అని రాము రాథోడ్ అని అయితే ఇచ్చేసిన. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెండ్ అయితే అయిపోద్ది మనకు ఫోటో. సో నా నుండి ఒక చిన్న టిప్ అండ్ ట్రిక్ ఏంటంటే, మనం ఇచ్చిన ఫోటో మనకి యాక్యురేట్గా రావాలంటే ఏం చేయాలంటే, సేమ్ ఫోటోని కొంచెం జూమ్ చేసి ఒక ఆప్షన్ ఉంటుంది గైస్, ప్రతి ఒక్క మొబైల్లో ఆప్షన్ అయితే ఉంటుంది, ఎడిట్ చేసే ఆప్షను. గ్యాలరీలో పోతే ఎడిట్ సింబల్ ఉంటుంది, పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేసి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అదే ఎలా చేయాలో చూపిస్తా. ఒకే వీడియోలో చేస్తే వీడియో లెంత్ అయితే అయిపోతుంది, సో అందుకని చేస్తలేను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా దాన్ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఇస్తే బాగా వస్తుంది ఫోటో అని కూడా తీస్తా. వచ్చే 5-6 డేస్లో అయితే వీడియో అయితే మేము ముంగట్టుకు వస్తుంది. సో ఫోటోని అయితే జూమ్ చేసి ఇవ్వండి. ఇక్కడ నేను ఇచ్చిన చూడొచ్చు బ్రో, నార్మల్ ఫోటో అయినా సరే కానీ కొంచెం జూమ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. సేమ్ అయితే వస్తుంది మన ఫోటో. అదే చిన్న ట్రిక్, కొంతమంది చాలా చెప్తారు ఈ సెట్టింగ్ మార్చుకుంటూ వస్తుంది, ఆ సెట్టింగ్ మార్చుకుంటూ వస్తుంది అని చెప్తారు. అదైతే ఏం కాదు, అదంతా ఫేక్ అనమాట. మీరు ఇచ్చే అవుట్పుట్ ఎట్లుంటుంది, వచ్చే ఇన్పుట్ కూడా అట్లుంటుంది. సో ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్రో, మన ఫోటో అయితే ఎట్లా వచ్చింది. ఇట్స్ మీ రాము రాథోడ్ అని చూడొచ్చు, ఎంత బాగా వచ్చింది ఆ ఫోటో. సో దీన్ని వచ్చేసి అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూడొచ్చు మీద లోడింగ్ అయితే తిరుగుతుంది కదా. సో ఈ లోడింగ్ స్టాప్ అయితే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ చూడొచ్చు బ్రో, సిగ్నల్ అయితే లేదు, 2.7 ఉంది. సో గైస్ మనకు లోడింగ్ అయితే స్టాప్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఫోటో మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ సేవ్ ఆప్షన్ వచ్చింది, సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు డౌన్లోడింగ్ ఫుల్ సైజ్ అని వస్తుంది. సో మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. లోడింగ్ స్టాప్ కాగానే మనకు ఇమేజ్ డౌన్లోడ్ వచ్చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది మీ గ్యాలరీలకు. సో ఇదే స్టైల్ కాదు, ఇంకా వేరే వేరే స్టైల్లో కూడా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే, ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్ ఇవ్వండి, సేమ్ ఫోటో ఇవ్వండి, 3-4 టైమ్స్ ట్రై చేయండి. అంటే సేమ్ ప్రాంప్ట్ ఇవ్వండి, సేమ్ ఫోటో ఇవ్వండి, సెండ్ చేయండి. సో మనకు కొన్ని ఇట్లాంటివి వేరే 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 స్టైల్స్లో వస్తాయి ఫొటోస్. ఇష్టం వచ్చిన ఫోటో అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీకు కావాలంటే ఇన్స్టా ఎందులోనైనా పెట్టుకోవచ్చు. సో అట్లా ఈరోజు వచ్చేసి అయితే ఇంతే వీడియో. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో అయితే కలుస్తా. రేపు ఈ వీడియో నేను చెప్పాను, సర్ప్రైజ్ అనమాట. రేపు ఇంకో మంచి వీడియో అయితే మేము ముంగడికి అయితే తెస్తా.
సో చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామంది పోతుంది. సో నా చిన్న రిక్వెస్ట్ అంతే, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ రేపైతే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.